90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో గల కానాపురం మండలం ఉన్నాము. ఈ కానాపురం మండలంలో రాగంపేటకు చెందినటువంటి కృష్ణ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల క్రితము ఒక యాక్సిడెంట్ కాగా యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు తుది దశకు వస్తున్న సమయంలో ఆ యాక్సిడెంట్ అయితే అప్పుడు అయినప్పుడు ఎక్స్ పార్టీ ఎవరైతే ఉంటారో వారు రాజీ కొరకు ఒక 10 లక్షలు డిమాండ్ చేశారని తెలిసింది. ఈ డిమాండ్ చేయంగా ఆ పైసలను ఇవ్వలేను అని చెప్పేసి తన ఆర్థిక పరిస్థితులు బాగలేవు అని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళు ఆ 10 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేసే క్రమంలోనే తను గత నెల 29వ తారీఖు రోజు సెల్ఫీ వీడియో తీసుకొని తను బలన్మరణించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం అతని ఇంటి దగ్గర ఉన్నాము. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అసలు ఎలాంటి కారణాల వల్ల తను చనిపోవాల్సి వచ్చింది, అంటే నేనైతే ఇంతకుముందు చెప్పానో అవే కారణాలను ఎలాంటి కారణాల వల్ల తను చనిపోవాల్సి వచ్చింది, అలాంటి విషయాల గురించి వాళ్ళ కుటుంబ సభ్యులని వారి బంధువులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కృష్ణ భార్య ఉన్నారు. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు స్వప్న. స్వప్న గారు, ఏం జరిగింది? అయితే మీ భర్త గత నెల 29వ తారీఖు రోజు సెల్ఫీ వీడియో తీసుకొని బలన్మరణం చెందాడు. అసలు ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? వాళ్ళు బెదిరించిండ్లు. ఆడికి తాళ్ళెక్కడానికి పోతే అన్నారట కదా, నీ భార్యను నువ్వు 10 లక్షలు ఇవాళ రాజీకి పడతాను అంటున్నావు కదా, నీ లక్షతోనే మేము వదులుకోలేము, 10 లక్షలు ఇస్తేనే మేము ఒప్పుకుంటాం, ఈ పైసలు తీసుకొని నీ దగ్గరికి రాము, నిన్నేం చెయ్యమన్నారు. అయితే 10 లక్షలు నేను ఇయ్యను అని అనుకున్నాం అనుకో, నీ భార్యను నీ పిల్లలను నైటే చంపుతాం, నువ్వు ఇలా పేషికి కూడా పోవద్దు, నైటే చంపుతాం నీ భార్యను పిల్లలను, వాళ్ళని చంపి నీ ఇంటి మీదకి వచ్చి నేను ఉంటా, నా పిల్లలను తీసుకొచ్చి నీ ఇంట్లో ఉంటా అని చెప్పిందట. ఎవరు అన్నారు అట్లా మాట? ఈ పేషి పోతాండు కదా. ఏ పేషి అంటే మీరు ఏదైతే పేషికి వెళ్ళారో ఏ యాక్సిడెంట్ అది చెప్పండి. మొత్తంలో ఏం యాక్సిడెంట్, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, వాళ్ళు ఎందుకు వాళ్ళు వచ్చి ఎలాంటి పరిస్థితి వల్ల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పైసలు అడగడం జరిగింది? గత 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. వీళ్ళు బండి మీద పోతారు, బండి పెట్రోల్ కొట్టించుకుందామని బండి మీద పోతా అంటే మసీదు కాడ ఆయనే వెనకమార్లు వచ్చి గుద్దిండు, వీళ్ళనే గుద్దిండు. వీళ్ళు అటు సైడ్ ఎగిరిపడ్డాడు. ఆ గుద్దుడు వల్ల ఆయన పోయి వీళ్ళకన్నా మొదలు పోయి ఆ డివైడర్ని గుద్దుకొని ఆయన చనిపోయిండు స్పాట్లో. ఆడ సీసీ కెమెరా కూడా ఉంది, అప్పుడు చెప్పిన సాక్షులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, చూసిన వాళ్ళను. అది కేసు అయింది. ఇప్పుడు ఈ క్రమంలో ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? ఆ రోజు కాంచెల్లి పోతాడు వస్తాడు మధ్యలో మాట్లాడుకొని పెద్ద మనుషుల కాడ ఉంచి పెద్ద మనుషులను కూడా పెట్టుకొని మా ఊరు సర్పంచ్ వాళ్ళని వీళ్ళని అందరూ 4 ఊర్ల పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ చేసుకొని లాస్ట్కి వచ్చారు, గింత ఇస్తామని ఆడ మాట్లాడుకున్నాక మా తరపున పైసలు మేము ఒకడ అప్పు తెచ్చుకొని మాట్లాడుకొని మేము ఆ వ్యక్తి కాడ ఇవ్వాలని అంటే ఇచ్చినాక ఆ పైసలు మధ్యలో వ్యక్తి కాడ కూడా పెట్టినాం. ఆ వ్యక్తి కూడా ఫోన్ ఎత్తలేదు అందుబాటులో. ఆ 3 రోజుల కంచెలు ఫోన్ చేస్తా అంటే ఆ వ్యక్తి దగ్గర పైసలు పెట్టుకున్న వ్యక్తి కూడా ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకుంటే పేరు కూడా అతని పేరు ఎవరో కాదు, నా మంచిగా నర్సయ్య అనే వ్యక్తి, ఆ వ్యక్తి కాడ 80,000 రూపాయలు పెట్టి 6 నెలలు అవుతుంది. అంటే ఆ మంచిగా నర్సయ్య పెద్ద మనిషి వాళ్ళ తరపున మా తరపున అని ఆయనకి ఈయనలు పైసలు అని వాళ్ళు అన్నారని అన్నాం. మీ లాయర్ కాడ తీసుకుపోయి లాయర్ కాడ పెడితే లాయర్ కాడ పెట్టద్దు పైసలు నాకన్నా పెట్టానంటే లాయర్ కాంచెలు తీసుకుపోయి డెక్స్లు వేసిన పైసలు తీసుకుపోయి లాయర్ తీసుకొచ్చి తన చేతికి ఇచ్చిండు. తన చేతికి అంగన ఆయన తీసుకుపోయి 6 నెలల కాంచెలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మరి ఆయన పంపించిండ్లా వీళ్ళు పంపించిండ్లా ఎవరు పంపించిండు, మాకు కావాలి, మాకు గట్టి నిర్ణయం కావాలి, ఆయన కాంచెలు కూడా పైసలన్నీ రావాలి నాకు. ఇప్పుడు ఆయన దగ్గర పైసలు ఉన్నాయి. మీ 3 రోజుల కాంచెల్లి నా భర్త చేసిండు, మా నాన్న చేసిండు, మా అమ్మ చేసింది, మా నెంబర్లు ఎవరు చూసుకున్నా ఫోన్ ఎత్తలేదు. 3 రోజుల కాంచెలు ఫోన్ చేస్తే 3 రోజుల కాంచెలు ఫోన్లో ఆయన ఎత్తలేదు. ఆ నెంబర్ చూసుకున్నా మరి ఎందుకు ఎత్తలేడని ఈయన భయపడ్డాడు. 6 నెలల కాంచెలు ఆయన దగ్గర పైసలు ఉన్నాయి, మరి ఆయన ఫోన్ ఎత్తలేడని ఆయన కాడ కూడా మరి ఎందుకు ఉంచుకుంటాను అని ఒక్క ఫోన్ చేసి నీ పైసలు ఏడిపోవు, ఇవాళ పేషి పోయేది, వాళ్ళు వీడికి వచ్చి తాళ్ళకి వచ్చి 6గురు వచ్చి నన్ను ఇట్లా బెదిరిస్తాన్లు, నా దగ్గర ఈ 10 లక్షలు ఇవ్వని వీళ్ళు డిమాండ్ చేస్తాన్లు.
వాళ్ళ దగ్గర 10 లక్షలు ఏడదేను, నేను వీని దగ్గర 80,000 ఉన్నాయి, వీడు ఇత్తలేడు నా దగ్గర పైసలు, ఫోన్ చేస్తే ఎత్తుతలేడు, మరి ఈ పైసలు వస్తాయా రావా, ఆ పైసలు నేను ఏడదేను అని ఎవ్వలో చెప్పలే. తన ఎత్తు కొడుకులు ఉన్నారు, వాళ్ళ అన్న కొడుకులు, ఆ కొడుకులో చెప్పుకోలేదు. తను ఎంబటి నన్ను బండి మీద తీసుకుపోయిండు, నన్ను బండి మీద తీసుకుపోయి స్టేషన్ కాంచెలే పోయిండు. నాకు ఒక్క మచ్చడ ఆడికి వచ్చినప్పుడు దింపినప్పుడే కానీ ఎంబడి పోయేటప్పుడే కానీ నాకేం చెప్పలేదు. చెప్పుడు ఏమైనా వాళ్ళే సెల్ఫీ దిగుకుంటా నన్ను వచ్చిండ్రు, వాళ్ళ దగ్గరికి వచ్చిండ్రు, 6గురు వచ్చిండ్రు. నేను కళ్ళు పడతా అంటే 6గురు వచ్చిండ్రు. కళ్ళు లొట్టి వాళ్ళకి ఇచ్చి, మా తాళ్ళెక్కటోళ్ళు అడ్డకాడ వాళ్ళ కళ్ళు వేరేటోళ్ళకు అమ్ము అని వాళ్ళకు అడ్డే కళ్ళు లొట్టి ఇచ్చి, ఆ లొట్టి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వచ్చి దూరం పోయిందట ఒక తుప్ప సాటుకు. ఆ దూరం పోయి ఆ మాటి చుట్టూ గిరేసుకొని ఆ మనిషిని వాళ్ళ దగ్గర ఉన్న శీలలతోని పొడతామన్నారట. ఇవాళ పైసలు నువ్వు ఇయ్యకుంటే 10 లక్షలు ఆడ ఇత్తనాన్ని వాళ్ళకి ఇత్తనాన్ని ఒప్పుకొని వచ్చిండట. నేను ఆడ వాళ్ళకి ఇత్తనాన్ని ఒప్పుకొని వచ్చిన, నా ఇంట్లో చూస్తే పైసలు ఏం లేదు, నేను అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నా, నేను అప్పేడ కట్టాను, వాడు ఫోన్ ఎత్తుతలేడు, వాని పైసలు వాని కాడు ఉన్నాయి, నేను ఈడ 10 లక్షలు ఏడదేను, వీళ్ళకి ఏడియ్యా, నన్ను చంపు, నా పిల్లలను చంపుతా అంటాడు, రాత్రికే చంపుతానన్నాడు పేషెంట్. ఇవన్నీ జరిగినప్పుడు మీతో చెప్పుకున్నాడు? చెప్పుకొనే చచ్చిపోయిండు, వాగ్దానం ఇచ్చే చచ్చిపోయిండు. సెల్ఫీ వీడియో తీసుకున్నాడు, వీడియోలో చెప్పిండు. మాకు చచ్చిపోయే ముందు కూడా ఈ వాగ్దానం గట్టి వాగ్మూలం ఇచ్చిండు అందరికి. మా ఖానాపురం మండలం నుంచి వెళ్ళి కానిస్టేబుల్ వేన్లు వాళ్ళకి చెప్పి చివరిగా మీతో ఏం మాట్లాడాడు? మీరు బతుకులే, నేను చచ్చిపోతానా, వాళ్ళు మీ దగ్గర రారు, నేనుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ముగ్గురు చంపుతాడన్న ఉద్దేశంతోనే వాళ్ళు వస్తారట ఇంటి మీదకి. వాళ్ళు వచ్చి ఇంట్లో ఉంటారట, నేను చంపుతారట. మిమ్మల్ని ఎవరు చంపరు నేను చస్తే, నేను మిమ్మల్ని చంపనానే, మిమ్మల్ని చంపియద్దు, మీ ముగ్గురన్నా మంచుకుంటారు, ఈ పేషి నాతో పాటు పోతుంది, ఈ ముగ్గురు మంచుకుంటుండులే అని చెప్పిండు. అంతే. ఇక్కడ కృష్ణ భార్య స్వప్న చెప్పేది ఏంటంటే, గత 4 సంవత్సరాల క్రితము ఒక యాక్సిడెంట్ మండల కేంద్రంలో జరగగా, ఆ టైంలో తను బైక్ మీద వెళ్తున్న క్రమంలో వెనుక నుంచెలు నల్లబెల్లి మండలానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈయన బైక్ని గుద్దగా తను డివైడర్ మీద పడి చనిపోయాడు. ఆ క్రమంలో అది కేసు నమోదై అది కోర్టు విచారణ జరుగుతూ ఉన్నది. కోర్టు కేసు తుది దశకు రాగా రాజీ పడాలని చెప్పేసి వాళ్ళు బలవంతం చేశారు. రాజీ పడాలంటే 10 లక్షలు ఇస్తేనే మేము రాజీ పడతామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కానీ కృష్ణ తను వ్యక్తిగతంగా తను గౌడ కులస్తుడు, తను తాళ్ళు వెక్కుకుంటా వ్యవసాయ కుటుంబ నేపథ్యం గల వ్యక్తి. నేను ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాను, నేను అప్పుల బాధలో ఉన్నాను, నాకు అంతగా ఇచ్చేంత స్తోమత లేదు, మీరు పదే పదే నన్ను అడగండి అని చెప్పాడు. అయితే ఒకరోజు తను కళ్ళు పోస్తున్న సమయంలో తన అడ్డా దగ్గర అక్కడికి ఒక 6గురు వచ్చి తనను బెదిరించడం జరిగింది. నువ్వు రాజీ పడాలి, రాజీ పడి పైసలు ఇవ్వాలి, పైసలు ఇవ్వలేని యెడల మీ కుటుంబాన్ని నేను చంపేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించారని చెప్పేసి మనతో పాటు కృష్ణ భార్య స్వప్న మనతో పాటు చెప్పుకుంటున్నారు.